భవ్య దివ్య బాలరాముడి మందిరంలో ఒక స్కామ్. అసలు ఈ స్కామ్ ఎంత పెద్దది అని అంటే ఇలా 200 కోట్లు అని చెప్తున్నారు. అది మనోళ్ళు మాట్లాడకుండా దరిద్రం ఏంటంటే అఖిలేష్ యాదవ్ చేతులకు పోయిన తర్వాత ఇది న్యూస్ అయి బయటికి రావడం. చంపత్రాయ్ ఇక్కడనే కాదు, డొనేషన్లనే కాదు, భగవంతుడికి సమర్పించుకున్న నిధులనే కాదు, ఇన్ఫ్యాక్ట్ అక్కడ చెక్కిన మూర్తులలో కూడా మనోడు పెద్ద స్కామ్ చేసిండు. సీసీటీవీ డిలీషన్ అయిందంట. పైసలు తెచ్చేటప్పుడు, తీసుకుపోయేటప్పుడు, హుండీలో సమర్పించుకునేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఇవి డిలీట్ కావద్దు కదా. ఇవి డిలీట్ అవుతున్నాయి అని అంటే సెక్యూరిటీ లూప్ హోల్స్ అనేది సంకనాకుతున్నాయి కదా. అంటే ఇప్పుడు రూల్ పెట్టిండట మనోడు చంపత్రాయ్. ఏమని పెట్టిండట అంటే, బ్రదర్ ఐడి కార్డు ఉంది కదా నీకు మెడలో, ఐడి కార్డు ఉంటే చెక్ చేయాల్సిన అవసరం ఏమున్నది, మనోడు కదా. అంటే మనోడు స్కామ్ చేయడం ఏదన్నా ఉంటుందా? అంటే ఏముందిరా, ఒక్క నోటు రోజు 500 పక్కకు పెట్టుకున్నాం అనుకో అయిపోతుంది కదా అని అంటే ఆ కట్టలకి ఒక 500 నోటు తీసి పక్కకు పెట్టుకుంటాడు. 14,500 రూపాయలు ఉన్న జీతగాడికి 1,000 కోట్ల 100 కోట్ల 6 లక్షల ఆస్తులు ఏడికైనా వచ్చినాయి అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కదా. యోగి ఆదిత్యనాథ్ గారికి నిజంగా చెప్పాలంటే తిక్క తిరిగింది. ఎస్ఐటీకి ఇచ్చిండు, 15 రోజుల్లో దీన్ని ఖతం చేయరు అని అన్నాడు. అసలు ఏం మాట్లాడాలి దీని మీద? నేను ఒక 2 రోజులు ఆగిన. రామ్ మందిరంలో ఒక స్కామ్, భవ్య దివ్య బాలరాముడి మందిరంలో ఒక స్కామ్. నేను 2 రోజులు ఆగిన. అసలు ఇది నిజమేనా, భగవంతుడా ఇది ఆరోపణ అయితే బాగుండు, ఇది ఇట్లా జరగొద్దు అని ఉండే. అది మనదైనా బయటిదైనా వేరేదైనా. ఇప్పుడు మనం ఎఫ్సిఆర్ఏ మీద మాట్లాడుకున్నాం, కరెక్ట్, వక్ఫ్ మీద మాట్లాడుకున్నాం. రామ మందిరంలో కూడా అవకతవకలు జరిగితే మనం మాట్లాడుకోవద్దా? మాట్లాడుకోవాలి కదా. ఇవాళ రామ మందిరం ఏదైతే మనం డొనేషన్ రో ఉంటుంది కదా, మనం భగవంతుడికి సమర్పించుకుంటాం కదా, అందులో ఒక పెద్ద స్కామ్ అయిందంట. ఇది చిలికి గాలివానై 200 కోట్ల దాకా దారి తీసిందట. అసలు ఈ స్కామ్ ఎంత పెద్దది అని అంటే ఇలా 200 కోట్లు అని చెప్తున్నారు. ఇది మొత్తం ఎవరు చుట్టూ తిరుగుతున్నది అని అంటే ఆ ట్రస్ట్ ఎవరైతే మెయిన్ అధ్యక్షుడు ఎవరో ఉంటారు చూడు, చంపత్రాయ్ అని, ఆయన చుట్టూ తిరుగుతున్నది అని అంటారు. ఇది ఎక్కడికైనా స్టార్ట్ అయింది అని అంటే ముందు డొనేషన్ దగ్గర చిన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉంటాయో అవి డిలీట్ అవ్వడు, లేకపోతే అవి తీసుకోకపోవడు, ఎక్సెట్రా అట్లా మొదలై ఫస్ట్ లక్షల కాడికైనా పోయి మళ్ళీ కోట్ల కాడికైనా వచ్చి సుమారు 5 నుంచి 7.5 కోట్ల స్కామ్ అని చెప్పి మాట్లాడి, దాని తర్వాత ఇప్పుడు పాసిబిలిటీ ఆఫ్ ది స్కామ్ అనేది 200 కోట్ల దాకా పోతున్నది అని చెప్పి, తర్వాత అది మనోళ్ళు మాట్లాడకుండా దరిద్రం ఏంటంటే అఖిలేష్ యాదవ్ చేతులకు పోయిన తర్వాత ఇది న్యూస్ అయి బయటికి రావడం. నిజంగా అది కూడా యోగి గారి నేతృత్వంలో నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టకరం. ఆయన చాలా సీరియస్ తీసుకున్నాడు ఇది, కరెక్ట్గా చెప్పాలనంటే. ఇవాళ చంపత్రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయనని కంప్లీట్గా ఒక స్క్రూటినీలో పెట్టిండ్రు. చాలామంది ఏమని మాట్లాడుతున్నారు అని అంటే చంపత్రాయ్ ఇక్కడనే కాదు, డొనేషన్లనే కాదు, భగవంతుడికి సమర్పించుకున్న నిధులనే కాదు, ఇన్ఫ్యాక్ట్ అక్కడ చెక్కిన మూర్తులలో కూడా మనోడు పెద్ద స్కామ్ చేసిండు. మనోడికి అసలు సిగ్గుశరం అనేది ఏమన్నా ఉన్నదా? నేను ఇంకెళ్ళలే అయోధ్య రామ మందిరానికి, ఆనెస్ట్గా, అబద్ధం ఎందుకు ఆడాల. కుంభప్పుడు నేను అక్కడ దాకా పోయినా కానీ అప్పుడు ఆడ రష్ చూసి మేము పోలేకపోయినాం. ఆ రోజు బాగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ వల్ల రిటర్న్ కావాల్సి వచ్చింది. సో అక్కడ ఏదైతే మూర్తులు చెక్కిపించిండు కదా చంపత్రాయ్, అది కరెక్ట్గా అప్రాప్రియేట్గా చెక్కిపియలే. ఒక కాలు దొడ్డుగా, ఒక కాలు సన్నగా. ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ తెలుసా చంపత్రాయ్ నీకు అని చెప్పి మాట్లాడతారు ప్రతిపక్షాలు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈయన కుల వ్యవస్థ మీద కూడా వచ్చినాయి. అంటే ఈయన ఏమైనా దళితుడా, లేకపోతే ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఎక్సెట్రా ఫర్ రీజన్స్ ఎవరెవరైతే వెతుకుతున్నారో, చంపత్రాయ్ అనే వ్యక్తి నాకు తెలిసి బనియా, ఆయన ఒక బనియా. సో మీరు ఇక ఏదైతే కాస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ చేద్దామని అనుకున్నారు చూడు, నాకు తెలిసి అక్కడ కూడా మీకేం దొరకకపోవచ్చు. ముద్ద ఏందని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చంపత్రాయ్ మంచోడా చెడ్డోడా అనేది ముద్ద కాదు. ఎందుకు పంచాయతీ అని అంటే ఒక విజిల్ బ్లోవర్, అంటే ఎవడైతే దీన్ని హింట్ ఇచ్చిండు కదా ఆకాశరామన్న వార్తల లెక్క, సీసీటీవీ డిలీషన్ అయిందంట. ఇప్పుడు పైసలు లెక్క పెట్టేటప్పుడు కానీ, సమర్పించినప్పుడు కానీ కంప్లీట్గా ఇవంతా పైసలు తెచ్చేటప్పుడు, తీసుకుపోయేటప్పుడు, హుండీలో సమర్పించుకునేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఇవి డిలీట్ కావద్దు కదా. ఇవి డిలీట్ అవుతున్నాయి అని అంటే సెక్యూరిటీ లూప్ హోల్స్ అనేది సంకనాకుతున్నాయి కదా. ఇప్పుడు వాస్తవానికి సీసీటీవీ ఎట్లా డిలీట్ అయింది, ఆడికేను పంచాయతీ మొదలైంది. చంపత్రాయ్ ఏమంటాడనంటే, అంటే ఇప్పుడు రూల్ పెట్టిండట మనోడు చంపత్రాయ్. ఏమని పెట్టిండట అంటే, బ్రదర్ ఐడి కార్డు ఉంది కదా నీకు మెడలో, ఐడి కార్డు ఉంటే చెక్ చేయాల్సిన అవసరం ఏమున్నది, మనోడు కదా. అంటే మనోడు స్కామ్ చేయడం ఏదన్నా ఉంటుందా? ఓ మాట అడుగుతున్నా. ఇప్పుడు మన ఫిలిం నగర్ దేవాలయం కాడికి తీసుకుంటే బయట వాళ్ళు ఎంత స్కామ్ చేసిర్రు అనే దానికంటే మనోళ్ళే ఉన్నారు అందులో. మనకు మోటివేషన్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు అందులో. రాష్ట్రీయ వానర సేన ఒంటెత్తి కాలు మీద పోరాటం చేస్తూ ఉన్నది. ఇవాళ ఏవైతే సంస్థలు కాపాడాల చూడు దేవాలయాలని, దేవాలయ ఆస్తులని, ఆ సంస్థలే స్కాములు చేస్తూ ఉంటే నువ్వేవుడురా అంటే ఠేకాదారులా ఎవడన్నా ఇడు ఉన్నాడు. ప్రతి ఒక్కడికి ఒక ఠేకాదారి వచ్చేసుకున్నాడు. దుకాణాలు ఓపెన్ చేసి, షట్టర్లు ఓపెన్ చేసి, టేబుల్ పెట్టుకొని దందాలు చేస్తారు.
మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని ఓ పెద్ద మనసులు తెల్లగా ఉన్నట్టు. 3,800 ఎకరాలు తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కాపాడింది కూడా ఈ సంస్థలు కావు, ఈ టేకాదారి తీసుకునే సంస్థలు కావు, రాష్ట్రీయ వానరసేన. ఇది దురదృష్టం. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇట్లా డిలీట్ అయింది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లా అయింది. ఇంకా హైలైట్ అయిందంటే ఎవడైతే స్కామ్ చేసిండు చూడు, లవకుశ మిశ్రా అనేదో చాలామంది కనీసము 15, 20, 30 మంది దాకా ఏమో అదుపులో తీసుకున్నారేమో అని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే లవకుశ మిశ్రా దగ్గర మనం మాట్లాడతాం కదా, వీడు పెండలలో క్యాష్ దాచిపెట్టిండట. ఈయన ఇంట్లోకైనా 10 లక్షలు వెళ్ళినాయట. ఈయన శాలరీ ఎంత తెలుసా? మళ్ళీ 14,000. ఇప్పుడు నేను చంపత్రాయనే కాదు సంస్థను అడుగుతున్నా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వర్తిస్తుంది, పెద్ద సంస్థలకి దేనికైనా వర్తిస్తుంది. ఎప్పుడైతే మీకు కొన్ని వేల కోట్ల రూపాయల హుండీ కలెక్షన్ ఉన్నదో, భక్తులు సమర్పించుకుంటున్నారు, అక్కడ మీరు పీతి లెక్కలు ఎందుకు చేస్తారా? 14,000 రూపాయలు ఆడు చేసే పని ఏంది? దానికి ఇంతనే ఇవ్వాలా అంటే మినిమం వేజ్ కంటే మీరు తక్కువ ఇస్తారు. వాంతో మీరు కరప్షన్ కాకుండా ఆడు రోజు క్యాష్ లెక్క పెడుతున్నాడుకి నియత్ ఖరాబ్ కాదా? ఒక మాట అడుగుతున్నా నేను, జనరల్గా ఒక మనిషి దృక్పథంలో అడుగుతున్నా. ఇంటెంట్ అంది గలీజ్ లేకపోయినా, అరే ఏముందిరా ఒక్క నోటు రోజు 500 పక్కకు పెట్టుకున్నాం అనుకో అయిపోతుంది కదా అని అంటాడు. ఆ కట్టలకైనా ఒక 500 నోటు తీసి పక్కకు పెట్టుకుంటాడు. ఆ 500 పోతుంది, 2 రాదురా ఏమైంది అని అంటాడు, 3 రాదురా ఏమైంది. అరే మనం ఇంతమంది మనం గింత పంచుకున్నాం మనకు గింత అవుతుంది. ఇప్పుడు ఆ 14,500 రూపాయలు ఉన్న జీతగాడికి 1,000 కోట్ల 100 కోట్ల 6 లక్షల ఆస్తులు ఏడికైనా వచ్చినాయి అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కదా. ఆడ కారు కొన్నా ప్రాబ్లమే, ఆడ బైక్ కొన్నా ప్రాబ్లమే, ఆడో చేతికి ఉంగరం పెట్టిన ప్రాబ్లమే, ఆడో సెంటు కొట్టిన ప్రాబ్లమే, ఏడికైనా తీసుకొచ్చిండు మామాయుడు అని చెప్పి డౌట్ వస్తుందారా? అంటే మీరు జీతాలు ఎందుకు తక్కువిస్తారా భయ్? ఎప్పుడైతే ఇట్లా ఉంటుందో మంచిగా ఇవ్వచ్చు కదా. భగవంతుడికి భక్తుల పైసా కదా, మీ పైసా సంపాదించిరారా ఇవ్వడన్నా? మీరు సంపాదించలే కదా. మంచిగా పైసలు ఇస్తే ఏమవుతుందిరా భయ్? నాకు అర్థం కాదు. యోగి ఆదిత్యనాథ్ గారికి నిజంగా చెప్పాలంటే తిక్క తిరిగింది. ఎస్ఐటీకి ఇచ్చిండు, ట్రస్ట్ చెప్పింది. అయితే ఇప్పుడు ఇంట్లో కొన్ని 2 వర్గాలు ఉన్నాయట. చంపత్రాయ్ ఏదైతే వర్గం ఉన్నదో చూడు, ఆ వర్గం ఇంకొక వర్గం వ్యతిరేకిస్తున్నారు, కంప్లీట్గా బటబయలు చేసుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్లో క్వశ్చన్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఏందనంటే, ఈ ఎస్బీఐ అవుట్ సోర్సింగ్ ఏందిరా భయ్? నాకు అర్థం కాదు. అకౌంటబిలిటీ ఇష్యూ వస్తుంది కదా, అవుట్ సోర్స్ చేసుడు ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇన్ని ప్రశ్నలకు పబ్లిక్ ఉన్న ఇన్ని ప్రశ్నలకు మళ్ళీ సమాధానం ఇవ్వడని చెప్పాలి కదా. ఆ సమాధానాలు చెప్పడానికైనా ఇక సిట్ వేసిన 15 రోజుల్లో దీన్ని ఖతం చేయరు అని అన్నాడు. ఇక ఆయన దిగిన తర్వాత ఇక అది వేరేనే ఉంటుంది. ఇప్పుడు బిగ్గర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనంటే, పెద్ద క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనంటే, అసలు సెక్యూరిటీ పరంగా తీసుకుంటే అసలు ఏదైనా చెక్ పాయింట్స్ ఉన్నాయా? ఎంట్రీ దగ్గర చెక్ పాయింట్ ఉంటుంది, బట్ ఎగ్జిట్ దగ్గర అని చెక్ చేస్తుర్రా? ఆడ ఎట్లా తీసుకోపోతాడు పైసలు చెప్పు? ఇట్లా పెట్టి ఇట్లా అని ఇట్లా అనగానే గాలిలో పైసలు గాలి అయిపోతాయి, మళ్ళీ ఆడపట్ల వంగని ఇట్లా నీళ్లు చల్లంగానే పైసలు వస్తాయా గాలికి? కాదు కదా. వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఖాళీ జేబులు ఉన్నాడు అని. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా, ఎవడైతే ఎంట్రీ అవుతాడో వాడు క్యాష్కి మొత్తం ఒక సేఫ్ డిపాజిట్ లాకర్లలో పెట్టేసి మ్యాక్సిమం ఒక 100 రూపాయలు 2 అసలు ఆ పైసలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే మొత్తం దేశం మొత్తం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్లలో ఉన్నది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లలో. అసలు ఒక రూపాయి, నేను 1 రూపాయి కూడా జేబులో పెట్టుకోకుండా తిరుగుతున్నా. థ్యాంక్స్ టు మై ప్రైమ్ మినిస్టర్ మోదీజీ. ఇంత మోతబరిగా ఎందుకు ఉంటాము అని అంటే అందుకే ఉంటాం, అబ్సల్యూట్గా సేఫ్ ఉంటాం కదా. సో ఇప్పుడు నేనేమని అంటున్నా, ఎంట్రీ దగ్గర చెక్ చేసినప్పుడు ఎగ్జిట్ దగ్గర కూడా చెక్ చేయాలి కదా. అది చెక్ చేయకపోతే పైసలు పోతున్నాయి అని అంటే మళ్ళీ చంపత్రాయో ఎవడో XYZ ఎవరెవరు ఉన్నారో పేర్లు చంపత్రాయో వచ్చినట్టుంది, ప్రూవ్ అయితే కాలే కానీ ఎవరెవరిదో ఉన్నది, మళ్ళీ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు కదా. మళ్ళీ నేనేమని అడుగుతున్నానంటే, కౌంటింగ్ మెకానిజం దాని మీద ఏమన్నా నిజంగా అకౌంటబిలిటీ ఉన్నదా? సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ కూడా అయింది రాబాయ్, నాకు అర్థం కాదు. నేను ఇవాళ ఏమని అడుగుతున్నానంటే, దయచేసి భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ చంపత్రాయికి ఇక్కడ ఎవరెవరైతే లీడర్లు ఉన్నారో వాళ్లకు సంఘానికి కూడా మంచి కార్డియల్ రిలేషన్షిప్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ సెకండరీ, ఇవన్నీ గంభీరమైన ఆరోపణలు, గాసిప్ లాగా ఉంటాయి. కాకపోతే నేనేం అడుగుతున్నా అంటే, భారతీయ జనతా పార్టీ మౌనం వీడాల. అన్నిటికీ మౌనం అనేది సొల్యూషన్ కాదు. ఇంకొకటి కూడా నేను ఇలా నా మాతృత్వ సంస్థకు కూడా ఒక మాట అడుగుతున్నా, అన్నిటికీ మౌనం అనేది సమాధానం కాదు. యాక్షన్ తీసుకుంటారు మీరు, కాదని అంటలేను, బట్ ఎక్కడో ఒక దగ్గర మీరు కూడా స్పందించాలి. ఎందుకంటే కొన్ని జాగాలల్లో మాతృత్వ సంస్థ మీదకి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడు వేదికను యూజ్ చేసుకున్నాడు, నేను సంఘ కార్యకర్తనని, నేను అదనని, నా రూట్స్ ఆడికైనా వచ్చినాయనని, అందుకే నేను చాలా మంచోన్నానని. కాకపోతే మెలైన్ అనేది కంప్లీట్గా సంస్థ అవుతున్నది. బాధేస్తుంది, మాకు బాధ అవుతుంది. ఎందుకంటే మమ్మల్ని శిక్షణ తరగతులలో ఆడికి వచ్చిన వాళ్ళం కదా కొంచెం గొప్పను. సో ఇలా నేను ఏమని అడుగుతున్నా అంటే, సఫిషియంట్ ఆడిట్ జరుగుతున్నాయా? అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక క్యాండిడేట్ నిలబడ్డాడు అని అంటే ఆ క్యాండిడేట్ ముఖం చూసి ఓటేయరు భారతీయ జనతా పార్టీలో. వెనుకకున్న మాతృత్వ సంస్థ ప్లస్ భారతీయ జనతా పార్టీకి ఉన్న ఐడియాలజీ అండ్ దేశం పట్ల ఉన్న వాళ్లకు ప్రేమ, ధర్మం పట్ల ఉన్న వాళ్లకు నిబద్ధత, ఇవి చూసి ఓటేసిండు ప్రతిసారి. సనాతన ధర్మంలో హిందువు అనేటోడు, ఆ కాడికి వస్తే భారతీయుడు అనేటోడు. సో మౌనం వీడాల. సమ్ టైమ్స్ నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఈజ్ ఆల్సో ఎ డెసిషన్. ఐ డూ అగ్రీ. యూ డోంట్ టేక్ ఎ డెసిషన్ అట్ ఆల్ టైమ్స్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. ట్రాన్స్పరెన్సీ అనేది దేశ ప్రజలు అడుగుతారు, ఉండాలి కూడా. ఈ స్టోరీ అనేది కేవలం రాజకీయ ముద్ద కాదు, ఇది
ఎక్కడ జరిగింది ఇది కంప్లీట్గా అని అంటే ఒక దేవాలయంలో జరిగినప్పుడు భక్తుడు అకౌంటబిలిటీ అడుగుతాడా అడగడా? భగవంతుడే భక్తుడి నోట ఈ మాట అడిగిపిస్తాడు. ఇప్పుడు ఈ ఆరోపణలు చిలికి గాలివానై ఆధారాలతో బయటికి వస్తుంటే ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్లైండ్ డిఫెన్స్ పెట్టినా, ఆ కాడికి వస్తే ఒక మౌనం పెట్టినా, లాంగ్ మౌనం పెట్టినా సనాతన ధర్మంలో ఇది వాల్యూ. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా భీష్మ పితామహుడికి ఏమని అన్నాడు? ఆ రోజు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు మౌనంగా ఉండాల్సిన నీకు ఏం పట్టింది? ఇచ్ఛామృత్యు ఉన్న నీకు బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మాండాస్త్రం ధారణ చేసి ఆవాహనం చేసే కెపాసిటీ ఉన్న నీకు, గంగాపుత్రుడు అయిన నీకు, సింహాసనానికి భీష్ము ప్రతిజ్ఞ అని చెప్పి ఇచ్చిన నీకు అసలు ఓటమి అనేది ఉన్నదా భీష్మ? అసలు నీయసుంటోడు ఆ రోజు సైలెంట్గా ఎందుకున్నాడు? ఆనాడు ధర్మప్రభువులు సైలెంట్గా ఉన్నారు కాబట్టే కురువంశంలో జరిగింది కదా, పాచికల జరిగినప్పుడు అక్కడ జరిగింది కదా, కులు వధవుకు అవమానం జరిగింది కదా. సో ధర్మప్రభువులు మాట్లాడాలి కదా, అన్న అకౌంటబిలిటీ ఏడికి పోయిందని అని అంటున్నా. ఎప్పుడైతే ధర్మప్రభువులు మాట్లాడడం బంద్ చేస్తారో, మౌనం అననే ముసుగు ధారణ చేస్తారో, ధర్మం ఎటువైపు పోతుంది అననే ట్రాన్స్పరెంట్ క్వశ్చన్ ఎవడు ఆన్సర్ ఇస్తాడు? ఇవాళ రామమందిరం అనేది కొన్ని వేల కోట్ల భక్తులకు ఒక అత్యంత పవిత్ర పావనమైన స్థలం. ఇది ఎవడన్నా ఇండివిజువల్దా అని అయ్యదా? కాదు కదా. ఇది యావత్ సనాతన ధర్మం పాటించే హైందవులది, హిందువులది. నమ్మకం అనేది నా భక్తికి, నా భావనకు బాధ్యత ఉండాలనా వద్దా, నా డివోషన్కి వాల్యూ ఉందా లేదా అని భక్తుడు అడుగుతాడు అడగడా? ఫేత్ డిమాండ్స్ డివోషన్ బ్రదర్. వెన్ ఫేత్ డిమాండ్స్ డివోషన్, ధర్మ డిమాండ్స్ అకౌంటబిలిటీ. లెక్క కట్టిండా లేదా పరంధాముడు కురుక్షేత్రంలో? సో ధర్మ డిమాండ్స్ అకౌంటబిలిటీ. భారత్ మాతాకి జై.